హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాబ్దాన్ కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సాబ్దాను నేను ఈ కప్తో తీసుకున్నాను. నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుంటే ఇలా మంచిగా ఉబ్బుతాయి. ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆలుగడ్డ తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక స్పూను. తర్వాత ఒక కప్పు పల్లీలు, కొంచెం అంతా పల్లీల పొడి, కళ్యమాకు, ఉప్పు. సాబ్దాన్ కిచిడి తయారీ విధానం. మనం ముందుగా రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పావులు అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవద్దు. ఈ సాబ్దాన్ కిచిడికి ఆయిల్ ఉంటుంది. తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకుందాం. మంట స్లిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. అప్పటికప్పుడు మనం తినబుద్ధి కాకపోతే మంచిగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకోవాలి. మళ్ళీ పల్లీల పొడి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ సాబ్దాను మనం నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి పలసగా అవుతుంది. మనం పల్లీల పొడి కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఏదో వరకు కలుపుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు వేసుకుందాం. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకుందాం. వేసుకొని మంచిగా వేగనియాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇవి ఉడికిపోయాయి చూసారా, ఇలా మంచిగా ఉడకాలి. ఇలా మంచిగా ఉడికితే సాబ్దాన్ కిచిడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కళ్యమాకు వేసుకుందాం. కళ్యమాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మంట తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి, మాడిపోతే బాగుండదు. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు సరిపోతుంది. మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవాలి. చప్పగా ఉంటే ముందుగానే ఒకేసారి వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి సాబ్దాన్ ముందుగా నానబెట్టుకున్న సాబ్దాన్ ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని తొందరగా పల్లీలు వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకోవాలి, లేకపోతే పలసగా అవుతుంది. వెంటనే వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇక మనం పల్లీల పొడి వేయకపోతే కొంచెం పలసగా అవుతుంది. మనం నైట్ అంతా నానబెడతాం కాబట్టి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం పల్లీల పొడి వెంటనే వేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మంట తక్కువ పెట్టుకుంటే ఇది మాడిపోదు అన్నట్టు. మనం ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇంత బాగుండదు. తినేటప్పుడు కూడా అంత మాడ స్మెల్ వస్తుంది. అందుకే మనం మంట తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా అంతే అండి. ఇలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇలా మొత్తం మంచిగా కలుపుకొని అడుగంటకుంటే ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అంతే అండి. ఎంతో రుచికరమైన సాబ్దాన్ కిచిడి రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి.